ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. మరి ప్రార్థనతో ఈ ప్రార్థన కూడికని మనం ప్రారంభించుకుందాం. తలలో వంచండి, కళ్ళు మూయండి, నాతో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడైన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల సమయంలో రెండవ ఆరాధనలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే వాక్యం అందిస్తున్న మీ దాసులను మీరు అభిషేకించి మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మీ మాటల చేత ప్రతి ఒక్కరూ బలపరచబడినట్లుగా సహాయం చేయండి. ఈ శబ్దాంతరం ద్వారా వింటున్న వారిని, యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి, సహాయం చేయండి స్వామి. మీ ఆత్మ కార్యము జరిగించండి. ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా మీరు మహిమ పొందండి. మీ ఆత్మ స్వాధీనంలో మేమందరం పని చేయనట్లుగా సహాయం చేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య జీవం గల నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మధ్యలో సహోదరులు అబ్రహాం గారు ఉన్నారు. వారు దేవుణ్ణి మహిమపరచడానికి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. అందరం కలిసి ప్రభుని స్తుతించుదాం. దేవుని నామం స్తోత్రం. మీ అందరికీ నా వందనములు. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. స్తోత్రం, గ్లోరీ. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ,
నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ ఏ మౌదులో నేనే మౌదులో ఏ మౌదులో నేనే మౌదులో ఏ మౌదులో నేనే మౌదులో ఏ మౌదులో నేనే మౌదులో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. స్తోత్రం, గ్లోరీ. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ ఏ మౌదులో నేనే మౌదులో నేనే మౌదులో ఏ మౌదులో నేనే మౌదులో ఏ మౌదులో నేనే మౌదులో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. స్తోత్రం, గ్లోరీ. జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలు నిన్ను పిలిచి ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచి ఆ శుభవేళ ఈ మౌదులో నేనే మౌదులో ఈ మౌదులో నేనే మౌదులో ఏ మౌదులో నేనే మౌదులో ఏ మౌదులో నేనే మౌదులో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు ఆకంఠపడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు ఆకంఠపడగానే, మౌదులో నేనే మౌదులో నేనే మౌదులో ఏ మౌదులో నేనే మౌదులో ఏ మౌదులో నేనే మౌదులో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే మన మధ్యలో బ్రదర్ ఓనేసిమ్ గారు ఓ ప్రత్యేకమైన పాట పాడి ప్రభునామాన్ని మహిమపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. అందరూ చక్కగా పాట పాడుకుంటూ దేవుని మహిమపరచుదాం. దూతలతో కలసి శరాపులలో నిలసి, దూతలతో కలసి శరాపులలో నిలసి, నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని, నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని, ఆరాధించాలని ఆస్వాదించాలని, ఆరాధించాలని ఆస్వాదించాలని, దూతలతో కలసి శరాపులలో నిలసి, దూతలతో కలసి శరాపులలో నిలసి, నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని, నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని, ఆరాధించాలని ఆస్వాదించాలని, ఆరాధించాలని ఆస్వాదించాలని, దూతలతో కలసి శరాపులలో నిలసి, దూతలతో కలసి శరాపులలో నిలసి, దావీదు గానాల స్తోత్రార్హుడా, హోరారు కుమారుల స్తుతి పాత్రుడా, దావీదు గానాల స్తోత్రార్హుడా, హోరారు కుమారుల స్తుతి పాత్రుడా, నా స్తుతులన్నిటిపై ఆసీనుడవయ్యా, నా స్తుతులన్నిటిపై ఆసీనుడవయ్యా, నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని, నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని, ఆరాధించాలని ఆస్వాదించాలని, ఆరాధించాలని ఆస్వాదించాలని, దూతలతో కలసి శరాపులలో నిలసి, దూతలతో కలసి శరాపులలో నిలసి, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడవై ప్రభు నీవుండగా, అత్యున్నతమైన
సింహాసనమందు ఆసీనుడవై ప్రభు నీవుండగా నీ చొక్క ఈ అంచులు దేవాలయమే నిండగా నీ చొక్క ఈ అంచులు దేవాలయమే నిండగా నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని దూతలతో కలసి శరాపులలో నిలసి దూతలతో కలసి శరాపులలో నిలసి వేల దూతలు నిన్ను పాడగా అకంఠ స్వరములే ధ్వనించగా వేల దూతలు నిన్ను పాడగా అకంఠ స్వరములే ధ్వనించగా ఆ మందిరమంతా ధూపము చేనించగా ఆ మందిరమంతా ధూపము చేనించగా నీ మహిమను చూడాలని ఆశ తీరా ఆడాలని నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని దూతలతో కలసి కెరాబులలో నిలసి దూతలతో కలసి కెరాబులలో నిలసి నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కగా దేవుని నామాన్ని మాయంపరుస్తూ మరి ఆరాధన పాట పాడినందుకు సోదరుడు వనీసిం గారిని ప్రభు పేట అభినందిస్తున్నాం. అలాగే మన మధ్యలో సోదరి వినీల ఓ ప్రత్యేకమైన పాట పాడి ప్రభునామాన్ని మాయంపరుస్తారు. ఆఖరిగా
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక పాట పాడుకుందాం. సర్వలోకాధినేతవే నన్ను నడిపి నా విభుడవే, నిన్ను పాడి కీర్తింతును ఈ దయా కిరీటముకై. ఈ హితవత్సరం నీ కృప పొందుచు సాగేదని నీడలు స్తుతింతును ఘనపరతును ఆరాధించి సేవింతును స్తుతింతును ఘనపరతును ఆరాధించి సేవింతును సర్వలోకాధినేతవే నన్ను నడిపి నా విభుడవే, సర్వలోకాధినేతవే నన్ను నడిపి నా విభుడవే, నిన్ను పాడి కీర్తింతును ఈ దయా కిరీటముకై. నిన్ను పాడి కీర్తింతును ఈ దయా కిరీటముకై. శోధన బాధలలో అడుగులు తడబడిన జయధ్వనులతో నన్ను గెలిపించినావే, నా దుఃఖ దినములు సమాప్తమగునని నీ వాగ్దానముతో బలపరచినావే. శోధన బాధలలో అడుగులు తడబడిన జయధ్వనులతో నన్ను గెలిపించినావే, నా దుఃఖ దినములు సమాప్తమగునని నీ వాగ్దానముతో బలపరచినావే. రక్షణయే నీకు సాకారములనియు ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు, రక్షణయే నీకు సాకారములనియు ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు, సెలవిచ్చి నన్ను స్థిరపరిచి సాక్షిగా నిలిపితివి. స్తుతింతును ఘనపరతును ఆరాధించి సేవింతును, స్తుతింతును ఘనపరతును ఆరాధించి సేవింతును సర్వలోకాధినేతవే నన్ను నడిపి నా విభుడవే, నిన్ను పాడి కీర్తింతును ఈ దయా కిరీటముకై. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నీతో ప్రతిక్షణము ఆస్వాదించెదను. జీవన మలి సంధ్య నీతోనే సహవాసం, కలనైన మరువను నీ సమధైర్యము. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నీతో ప్రతిక్షణము ఆస్వాదించెదను. జీవన మలి సంధ్య నీతోనే సహవాసం, కలనైన మరువను నీ సమధైర్యం. నీలో ఫలించుచు పరిగెత్తిన నేను, నీతో జీవించుచు పై పైకి ఎదిగెదను. నీలో ఫలించుచు పరిగెత్తిన నేను, నీతో జీవించుచు పై పైకి ఎదిగెదను. ఆత్మతో నింపి అభిషేకించి నన్ను బలపరచితివి. స్తుతింతును ఘనపరతును ఆరాధించి
అల్పమైన వాడను స్వల్పకాల ఆయువును అంతులేని ప్రేమతో అభయమునిచ్చి వెర్రివాడనైన నిన్ను వెదకి తుదకు రక్షించి నన్ను ఘనపరచి ఘనులతో నిలిపి అల్పమైన వాడను స్వల్పకాల ఆయువును అంతులేని ప్రేమతో అభయమునిచ్చి వెర్రివాడనైన నన్ను వెదకి తుదకు రక్షించి నన్ను ఘనపరచి ఘనులతో నిలిపి శాశ్వత కాలముకు శోభాతిశయముగా బహు విస్తార తరములకు సంతోష కారణముగా శాశ్వత కాలముకు శోభాతిశయముగా బహు విస్తార తరములకు సంతోష కారణముగా నిర్ధారించి నియమించి ఊరేగించితివి స్తుతింతును ఘనపరతును ఆరాధించి సేవింతును స్తుతింతును ఘనపరతును ఆరాధించి సేవింతును సర్వలోకాధినేతవే నన్ను నడిపి నా విభుడవే నిన్ను పాడి కీర్తింతును ఈ దయా కిరీటముకై ఈ హితవత్సరం నీ కృప పొందుచు సాగేదని నీడలు స్తుతింతును ఘనపరతును ఆరాధించి సేవింతును స్తుతింతును ఘనపరతును ఆరాధించి సేవింతును ఆరాధించి సేవింతును ఆరాధించి సేవింతును. హల్లెలూయా. హల్లెలూయా. చక్కగా పాట పాడి ప్రభుని మయంపరిచిన సహోదరుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే మన మధ్యలో ఇంకా ఈ పాటల కార్యక్రమం అయితే సమయం సరిపోదు కనుక మరి వాక్యం నిమిత్తం పాస్టర్ గారు ప్రభాకర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రసంగికులు పీటర్ జాన్ గారు మన మధ్యలో రెడీగా వచ్చి ఉన్నారు. ఈ సమయాన్ని వారిని వేదిక మీదకి మనం ఆహ్వానించుదాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవం కలిగిన నా ప్రభువా, నీకు వందనాలయ్యా. ఇంతవరకు నా స్వామి నీ బంగారు పాద సన్నిధుల్లో చేరి పాటల చేత నిన్ను స్తుతించి ఆరాధించుకొని ఆడుకునే గొప్ప భాగ్యాన్ని, ధన్యతని మీరు మాకు అనుగ్రహించినందుకై నిన్ను స్తుతిస్తున్నాము స్వామి. మరోమారు నీ సన్నిధానానికి వస్తూ ఉన్నాము నా ప్రభువా. నీ మధురమైన మాటలు మేము వినటానికి కూడి వచ్చి ఉండగా నాతోటి మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి ప్రభువా. నీ దాసుడు నీ పక్షాన నిలబడబోతూ ఉండగా నీ ఆత్మతో నింపండి, నీ అభిషేకంతో నింపండి ప్రభువా. నీ నోరుగా నీ బోరగా వాడుకోండి. మీరు మాత్రమే తండ్రి మాట్లాడండి. మీ దాసుడిని ప్రభువా నీ పనిముట్టుగా వాడుకోండి. నీకు మహిమకరంగా మాకందరికీ దీవెన ఆశీర్వాదకరంగా జుంటి తేనెల కంటే అతి మధురమైనటువంటి జీవాహారాన్ని నీ దాసుడి ద్వారా మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో నిన్నే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యంగా దేవుని స్వరం ప్రార్థనా మందిరము యొక్క వ్యవస్థాపకులు దైవజనులు ప్రభాకర్ పాస్టర్ గారికి
అలాగే సేవకురాలకి తమ్ముడు విజయ్కి ప్రత్యేకమైన వందనాలు. అలాగే దేవుని స్వరం మరి యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి వీక్షకులకు అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మంచిది. మీరు ఫరో అశ్వములు అనేటువంటి అంశం మీద ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీతములు 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఇది మన అంశానికి మూలవాక్యముగా ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీతములు 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రియురాల ఫరో యొక్క రథ అశ్వములతో నిన్ను పోల్చెదను. అందరూ గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, రాజైన సొలొమోను గారు మరి తన ప్రియురాలని దేనితో పోలుస్తున్నాడంట? ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో రాజు యొక్క రథ అశ్వములతో పోలుస్తూ ఉన్నాడు, అనగా గుర్రములతో పోలుస్తూ ఉన్నాడు. సొలొమోను గారు అనగా సమాధానకర్త, అలాగే ప్రభువునకు యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నారు. అలాగే ప్రియురాలు అనగా ఇక్కడ సంఘానికి సాదృశ్యంగా ఉంది. అలాగే మరి ఈ సొలొమోను గారు గొప్ప జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానం చాలా ఉన్నతమైనది. అలాంటి ఒక గొప్ప జ్ఞాని మరి ఏం చేస్తున్నాడంట? సంఘాన్ని దేనితో పోల్చాడంట? ఫరో రథాశ్వములతో ఎందుకు పోల్చాడు అనగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాటల నుంచి మనం తెలుసుకుందాం. 1 రాజుల గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. ఫరో సొలొమోనుకు ఉండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడినవి. రాజు వర్తకులు ఒక్కొక్క గుర్రమునకు ఆ గుంపునకు అవును ఇంకా మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచ్చిన భాగాల్లో ఈ గుర్రాలు చాలా విలువైనవి. ఐగుప్తులో, ప్రపంచంలో ఈజిప్ట్ అనగా ఐగుప్తులో ఉన్న గుర్రముల యొక్క ప్రత్యేకతలు ఎక్కడా దొరకవు. అలాంటి గుర్రములు అవి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని కలిగి ఉన్నవి, లక్షణాలను కలిగి ఉన్నవి. అందుకనే ఈ గొప్ప జ్ఞాని ఆలోచన చేసి ఎక్కడి నుంచి తీసుకుని వచ్చాడంటే, తన యొక్క రథముకు ఉపయోగించే గుర్రాలను శత్రు దేశమైనటువంటి ఐగుప్తు నుండి కొని తెచ్చాడు. మరి ఈ గుర్రాలను ఎందుకు సంఘానితో పోల్చాడయ్యా అని మనం ఒకసారి అర్థం చేసుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా లోకములో ఉన్నటువంటి పాపులను ప్రేమించి, ఈ పాపుల కొరకు ఆయన మరణించి, మరి వాళ్ళందరినీ కూడా ఈ లోకములో నుండి విడిపించడానికి, పాపములో నుండి విడిపించడానికి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన రావటం మాత్రమే కాదు, ఆయన ప్రాణం పెట్టడం మాత్రమే కాదు, మరి ఆయన మనకిచ్చేటువంటి విలువ ఎలాంటిదో మనం చూద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదివితే అక్కడ మనకి కనపడతా ఉంది. మొట్టమొదటిగా ఈ ఫరో గుర్రములకు ఉన్నటువంటి 4 ప్రధానమైన లక్షణాలు ఈ రాత్రి మీతో పంచుకుంటున్నాను. ఎన్ని లక్షణాలండి? 4 లక్షణాలు. ఈ 4 లక్షణాలలో ఉన్నటువంటి విశేషాన్ని మనం తెలుసుకుందాం, వివరణగా మనం తెలుసుకుందాం. ఎందువల్ల మరి సొలొమోను గారు ఈ గుర్రాలను ఎందుకు మరి ఫరో గుర్రాలతో పోల్చాడో ఈ 4 లక్షణాల ద్వారా మనకి ఈరోజు అర్థమవబోతూ ఉంది.
అందులో మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఫరో గుర్రములకు ఉన్న లక్షణం ఏంటంటే అవి చాలా విలువైనవి. చెప్పండి, చాలా విలువైనవి. గొప్ప ఎండిని, బంగారాన్ని, సంపదనంతా ఇచ్చి కొని తెచ్చుకున్నాడంట అతను. అలాగే క్రైస్తవులను మరి నేటి లోకములో ఉన్న ప్రజలను దేవుడు ఏం చేస్తున్నాడు? గొప్ప విలువైన వారుగా చూస్తూ ఉన్నాడు ప్రభు కూడా. చదువుతారు ఈ మాటను? మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాల్లో మనం గమనిద్దాం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగుదురా? మీరు మీ సొత్తు కాదు, ఇలువబెట్టి కొనబడిన వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఇలువ పెట్టి కొన్నాడు. ఈ పాపపు లోకములో, శాపపు లోకములో ఉన్నటువంటి ప్రజలను దేవుడు ప్రేమించడం మాత్రమే కాదు, కానీ వారిని ఇలువ పెట్టి కొన్నాడు. ఏంటా ఇలువ? ఆయన రక్తం ద్వారా. మనిషి ప్రాణం కన్నా ఈ లోకంలో విలువైంది ఏదైనా ఉందా? ఏదీ లేదు. కానీ ఆయన డబ్బును కాదు, కానీ తన సొంత రక్తాన్ని ఏం చేశాడంట? ఆయనలో ఉన్న రక్తాన్ని యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి పాపం కొరకు ఆయన చిందించాడు. ఆమేన్. ఇంతకన్నా విలువైనది ఏదైనా ఉందంటారా? ఇంతకన్నా గొప్ప ప్రాణత్యాగం ఎవరైనా చేస్తారా? సర్వలోక మానవాళి కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. అంత మాత్రమే కాదండి, ఆ రక్తాన్ని మన కొరకు దారబోసటమే కాదు, కానీ ఆయన మనలను, వేరుగా ఉన్న మనలను దేవునికి సొత్తైన ప్రజలుగా అన్నాడు. ఇప్పుడు ఇక మీరు మీ సొత్తు కాదు, మీరు నావారు అని ఈ వాక్యం ద్వారా దేవుడు రూఢిపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఇంకా గొప్ప మాటని, ఇక్కడ ఒక మాటను రాసినాడు ప్రభు మన కొరకు. చదువుతారా? మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలచిన వాని గుణాది చేయములను ప్రచురము చేయు నిమిత్తము, విన్నారా, ఏర్పాటు చేయబడిన వంశం మనం, రాజులైన యాజక సమూహం మనం, పరిశుద్ధ జనముగా ఉండడానికి దేవునికి సొత్తైన ప్రజలుగా ఉన్నారు. అర్థమవుతుందా? ఎంత వర్ణాతీతంగా ప్రభు మన కొరకు మరి పత్రికలో పేతురు గారు రాస్తా ఉన్నాడు. చూసారా మీరందరూ కూడా? మనం ఏర్పాటు చేయబడినటువంటి దేవుని బిడ్డలం. ఎలా పిలువబడ్డాం? ఎక్కడి నుంచి పిలువబడ్డామంట? చీకటికరమైన లోకములో నుండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యపరిచే వెలుగులోనికి మనం పిలువబడ్డాం. ఆమేన్. అంత మాత్రమే కాదు, మనం దేవుడు ఏర్పాటు చేసిన వంశం. మనం యాజకులుగా, సమూహముగా, రాజు సమూహముగా మనం ఉంచబడ్డాం. రాజు అయినటువంటి సొలొమోను తన యొక్క గుర్రములను ఎంతో విలువ పెట్టుకున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు రాజు. ఈ ప్రభువు మన కొరకు ఏం చేశాడంట? ఏం చేశాడు? తన రక్తాన్ని పెట్టుకున్నాడు. రెండోది మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు? లోకములో నుండి ఏర్పాటు చేసుకున్నాడు. లోకము అనగా పాపము, లోకము అనగా చీకటి. అయితే మన పిలుపును బట్టి, మన విధాన్ని బట్టి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందువల్ల తెలుసా? నువ్వు వెలుగులోనికి వచ్చావు కాబట్టి, నీలో వెలుగు క్రియలు ఉన్నాయి కాబట్టి నువ్వేం చేయబడుతున్నావంట? ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నాం మనం. ఆశ్చర్యకరుడైన యేసయ్యను ఆరాధిస్తున్నాం మనం. ఆమేన్. లోకములో ఎంత సంపాదించినా, ఎంత పేరున్నా, ఎంత ధనధాన్యాలు ఉన్నా సరే నీకు గుర్తింపు ఉండదు. ఎందుకంటే నీకున్నది నీ వారి దగ్గరే ఘనత ఉంటుందేమో, కానీ దేవుని ఏర్పాటులో ఉంచబడిన ప్రజలంట ఉన్నతమైన స్థితులకు ఎత్తబడతారు. ఆమేన్. గొప్ప భాగ్యాన్ని మనం సంపాదించుకున్నాం. పరలోక భాగ్యాన్ని మనం సంపాదించుకున్నాం. పాపపు స్థితి నుండి, శాపపు స్థితి నుంచి మనం రక్షించబడ్డాం. ప్రభు ఏర్పాట్లో ఉన్నావు ప్రియ దేవుని బిడ్డలారా.
పిలువబడిన వారందరూ కూడా, ఏర్పాటు చేయబడ్డ వారందరూ కూడా ఇవాళ దేవుని ఏర్పాటులో ఉన్నారు. దేవునికి సొత్తైన ప్రజలుగా మనం ఉన్నాం. ఇది దేవునికి ఇష్టమైన పని. ఆయన ఈ లోకమునకు ఎందుకు వచ్చాడనగా పాపులను రక్షించడానికి వచ్చాడని అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఫరో రథములు గుర్రములకు ఎలా ఉన్నాయంట? ఇలువైనగా ఉన్నవి. అలాగే ఈ లోకములో ఉన్న మనము కూడా ఇలువైన వారమని దేవుడు గుర్తించి, ఒకవేళ ఇలువ లేని వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? పిలుచుకొని మరి బలహీనుల కంటే, గొప్పవారి కంటే ఇంకా గొప్పవారు బలహీనులను దేవుడు ఏం చేస్తున్నాడు? బలవంతులను సిగ్గుపరచడానికి, జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఎలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడంట? బలహీనులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆమేన్. మన దేవుడు బలపరిచే దేవుడు. మన పిలుపు గొప్పది. రెండోది, లోకములో ఉన్న వారందరికంటే మనం గొప్పవారం. కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇలువ పెట్టి మనల్ని కొన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఆలోచన చేయాలి. ఇక మనం వెంటనే ఆలస్యం చేయకుండా రెండో విషయంలోకి వెళ్దాం, రెండో లక్షణానికి వెళ్దాం. గుర్రములు ఏమి చేస్తున్నాయంటే, మొదటి ఇలువ కలిగినవి గుర్రములు. అలాగే రెండవ లక్షణం ఏంటంటే, గుర్రములు రాజును మోస్తూ గణపరుస్తూ ఉంటాయి. రాజు గుర్రములు ఉట్టగా ఉన్నప్పుడే వాటికి ఇలువ రాదంట, రాజును మోసేటప్పుడే వాటికి ఇలువ. ఆమేన్. ఆ గుర్రములు శబ్దాలు విని, ఆ రథము యొక్క శబ్దాలు విని, ఆ రథము గుర్రాలు మోసుకుంటూ వెళుతున్న రథమును బట్టి అందరూ కూడా గౌరవిస్తారు, లేచి నిలబడతారు, నమస్కరిస్తారు. కారణం ఏంటంటే, ఆ గుర్రాలు ఉట్టిగా ఒక ఘాటి దగ్గరో లేకపోతే ఒక షెడ్డు దగ్గరో కట్టబడి ఉన్నంత కాలం వాటికి ఇలువ లేదో. ఎప్పుడైతే తమ రాజును మోసుకుంటూ వెళ్తాయో, తమ రాజును గణపరుస్తూ ఉంటాయో, అప్పుడే వాటికి ఇలువ. ఆమేన్. చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మరి దేవుని బిడ్డలైనటువంటి మనకు కూడా ఇలువ ఎలాగొస్తుందంటే, పరిశుద్ధ గ్రంథంలో నుండి అందరూ కూడా ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుతారా? దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు ఇక్కడ మనందరికి అర్థమవుతున్న విషయం అది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇలువ పెట్ట కొనబడ్డ వారలారా, ఆయన రక్తములో కడగబడిన వారలారా, మీరు మీ సొత్తు కాదు, మీరు మీ కొరకు బ్రతకటం కాదు, దేవుని కొరకు బ్రతకమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు సర్వలోకమునకు వెళ్ళాలి. ఎందుకని వెళ్ళాలో తెలుసా? మిమ్మల్ని రక్షించినటువంటి యేసుని ప్రకటన చేయడానికి. ఆయన వాక్యాన్ని మోసుకోవాలి. మీరు మీ హృదయమందు మోసుకొని వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని, పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని సర్వలోకమునకు దీన్ని మోసుకొని వెళ్ళాలి. ఎందుకో తెలుసా? ఈ వార్త అనేక మందిని రక్షిస్తూ ఉంది. ఈ సువార్త ద్వారా అనేక మంది చీకట్లో ఉన్నవారు వెలుగులోనికి రావాలి. ఎప్పుడో తెలుసా? ఈ వాక్యాన్ని నువ్వు మోసుకొని వెళ్ళినప్పుడు, ఈ వాక్యంలో ఉన్న శక్తిని నువ్వు ప్రకటించినప్పుడు. ఇంకా ఇంకొక 2 వచనాలు చదువుదాం. రోమీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుతారా? ప్రత్యేకించబడిన వాడనై ఉన్న పౌలు రోమాలో ఉన్న అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారందరికీ వింటారా? సువార్త ఎందుకు చెప్పాలో తెలుసా? పరిశుద్ధులుగా ఉంచబడ్డానికి, పరిశుద్ధులను ఏర్పాటు చేయాలి దేవుని సువార్త ద్వారా. ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే శాపంలో ఉన్నారో వారికి ఏం చేయాలి? మనము దేవుని సువార్తను అందించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాట చదువుదాం. అదే రోమీలు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 14-15 వచనాలు. మరొక సందర్భంలో ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. మత్తయి సువార్త 11:29-28లో
మీరు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, ఏం మోస్తున్నారంట? పాప భారాన్ని, శాప భారాన్ని మోస్తున్న వారందరినీ దేవుడు పిలిచి వారికి విశ్రాంతినిచ్చి ఆ తర్వాత ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన కాడినెత్తుతున్నాడంట. ఏం మోయాలి? ఇక్కడి నుంచి నువ్వు దేవుని వార్తను నువ్వు మోయాలి. ఆయన కాడిలో ఏముందో తెలుసా? దేవుని వార్త ఉంది, దేవుని సేవ ఉన్నది. ఆ కాడిని నువ్వు ఎత్తుకున్నప్పుడు ఏం చేస్తుందంట? ఆ కాడి బహు సులువుగాను తేలికగా ఉంటుంది. అనేక మధ్యకు నువ్వు దేవుణ్ణి మోసుకొని వెళ్ళాలి. ఆమేన్. గుర్రాలు ఏం చేస్తాయి? ఒక కాడి ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, అవి కట్టబడతాయి. ఆ కాడికి కట్టబడినప్పుడే ఆ రథం ఏం చేస్తుందంట? రాజుగారి రథం అమాంతంగా వెళ్తుంది. ఇవాళ నీ పాప భారాన్ని మోస్తున్న నీవు, నీ శాప భారాన్ని మోస్తున్న నీవు ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వచ్చి దాన్ని పోగొట్టుకున్నావో నువ్వు వెంటనే ఆయన కాడిని ఎత్తుకోవాలి. ఆమేన్. లేదండి నాకు పని ఉందండి, ఇంకోటి ఉందని చెప్పేసి వాళ్ళ ప్రజలెవ్వరు కూడా ఆయన కాడిని మోయడానికి ఇష్టపడతల్లా. ఆయన సేవను చేయడానికి, ఆయన పరిచర్యం చేయడానికి ఎవరు ఇష్టపడతల్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నిజమైన నిలువు ఉండాలి అంటే నువ్వు ఆయన కాడిని మొయ్యాలి. ఈ రోమిలకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయము 14-15 వచ్చిన చదువుదాం. వినని వారిని ఎట్లా విశ్వసించెదరు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ఏమంటే ఆ గుర్రాలు ఆ ప్రభువును, ఆ రాజును తీసుకెళ్ళకపోతే ఎట్లాగా అనేకమైన ప్రాంతాలు దర్శిస్తాడు ఆ రాజు? అవునా కాదా? ఈరోజు కూడా దేవుని వాక్యం చలవిస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? సువార్త విస్తారంగా ఉంది, పని విస్తారంగా ఉంది, పని చేసేవాళ్ళు చాలా కొద్ది మందిగా ఉన్నారంట. దేవుని సేవలో కొరత ఉంది, దేవుని పరిచర్యలో కొరత ఉంది, దేవుని మందిరపు విషయంలో కొరత ఉంది. ఎందుకు ఈ కొరత అంటే అనేక మంది పిలువబడిన వారు మీకోసం ఏర్పాటు చేయబడినటువంటి తలాంతుల ద్వారా, మీకోసం ఏర్పాటు చేయబడిన పరిచర్య ద్వారా మీరు ఆ క్రియలలో ఉంటే ఆ క్రియల వల్ల అనేక మంది రక్షణలోకి వస్తారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది, ఒకటి మనం సువార్తను మోసుకొని వెళ్ళాలి, తీసుకొని వెళ్ళాలి. దేవుని వార్తను విన్నదాన్ని మనం ఇక్కడే పెట్టేసుకొని మన మనసులోనే పెట్టి లేదా పక్కన పెడితే దానికి ఉపయోగం లేదండి. దేవుని వాక్యం విన్నదాన్ని మీరు మోసుకొని వెళ్ళి దాన్ని ఇతరులకు బోధించాలి, ఇతరులకు చెప్పాలి. పౌలు గారు అంటున్నాడంట రోమా సంఘముతోని, ఏమంటున్నాడంటే ప్రకటించువాడు లేకపోతే ఎట్లా విశ్వసిస్తారు? ప్రకటించువాడు ఉంటేనే కదా, బోధించువాడు ఉంటేనే కదా రక్షణలోకి వచ్చేది ప్రజలు. ఇరుటి వలన ఏం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతుంది. అవి ప్రభువును గురించిన మాటలు అయితే విశ్వాసాన్ని కలగజేస్తాయి. కాబట్టి బోధకులు ఉండాలి. మీరు సర్వలోకమునికి వెళ్ళమంటున్నాడు. రెండోది, ఆయన వార్తను మీరు మోసుకొని వెళ్ళండి, సర్వ సృష్టికి ప్రకటన చేయమంటున్నాడు. రెండోది, మీరు ప్రకటించాలా, బోధించాలా, కాడి కిందకు రావాలి. చాలామంది ఒక ఆదివారం ఏదో నామమాత్రంగా కాసేపు ప్రార్థనలో కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు. మిగతా టైంలో దేవుని సేవను మోయలేరు. ఏదో ఒక సాకులు చెప్తా ఉంటారు, మాకు ఆ పని ఉందండి, ఈ పని ఉందని. కానీ కాదండి, మీరు ప్రతి ఒక్కరు సేవకులే దేవుని మాటలు ప్రకటిస్తారులే, సేవకులే దేవుని సువార్త చేస్తారని దేవుని బైబిల్లో రాయబల్లా. అందరూ కలిసి సర్వలోకమునకు వెళ్ళాలి. ఒక దగ్గర ఆగిపోవడానికి కాదు దేవుని నిన్ను పిలుచుకుంది. నువ్వు రాజు సమూహం, ఏర్పాటు చేయబడిన దేవుని సమూహం. కాబట్టి ఎక్కడ ఆగకూడదు, నువ్వు సాగిపోవాలి. ఆమేన్. ఒకటి, రాజును మోస్తున్నటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. అలాగే సంఘమైన మనము కూడా దేవుని వాక్యాన్ని మోసేవారిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని మోస్తూ ప్రకటన చేసేవారిగా ఉండాలి. రెండవదిగా గుర్రాలు ఏం చేస్తున్నాయి అంట? రాజును మోస్తూ ఘనపరుస్తున్నాయి. అవునా? అయితే మనం కీర్తన గ్రంథంలో మనం ఒకసారి చదువుదాం దేవుని మాటల్ని. కీర్తన గ్రంథము పరిశుద్ధ గ్రంథములోంచి 34వ కీర్తన 3వ మాట. త్వరగా మనం వెళ్దాం. ఇది 2వ లక్షణంలో మనం ఉన్నాం. వెంటనే మనం 3వ లక్షణంకి వెళ్ళబోతున్నాం. ఈ మాట చదువుతారు ఒకసారి. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనమందరం ఏకముగా కూడి
ఆయన నామాన్ని ఘనపరచుదుము. ఒక్క గుర్రం కాదండి, ఒక రథానికి మినిమం 4 పైగానే 4, 6, 7 గుర్రాలు కట్టబడతాయి. అవన్నీ ఒకేసారి అడుగులు వేస్తాయి. ఆ గుర్రముల యొక్క శబ్దం వేరు. అవన్నీ ఏకంగా కూడి రాజును మోసుకుని వెళ్తున్నాయి. అందులో ఒక గుర్రం నాకు ఒంట్లో బాగోలేదు, నేను రాలేనులే, నాకు పనులు ఉన్నాయని అంట్లా, నాకు ఓపిక లేదు, నేను కొంచెంగా తిన్నాను అని సాకులు చెవట్లా. ఆ కట్టబడినటువంటి 4 గుర్రాలు ఏం చేస్తున్నాయంట? ఒకే బాటలు వెళ్తున్నాయి, ఒకే దారి. దాన్ని నడిపే వారి యొక్క మాటను విని అలాగ వెళ్ళిపోతున్నాయి. అందుకనే ఫరో గుర్రాలకు ఒక ప్రత్యేకతలు ఉన్నాయి. రాజును మోసుకెళ్ళడానికి ఒక తీవిగా వెళ్తాయి, ఒక ఇలువుగా వెళ్తాయి. ఇక్కడ కీర్తనకారుడు నాతో కూడి మనమందరం ఎందుకు దేవుడి మందిరంలో దేవుని పని చేయాలంటే విడివిడిగా చేయకూడదు, అందరం కలిసి దేవుని నామాన్ని మయంపరచాలి. కొంతమంది దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు ఏకీపించరు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకీపించరు. నువ్వు చేసుకోలే, నువ్వు పాడుకోలే అంటా ఉంటారు. లేదు లేదు, అందరము కూడి దేవుని నామాన్ని మయంపరిస్తేనే దేవుని నామానికి మహిమ. ఆమేన్. ఎవరికై వాళ్ళు చేసుకునేది అది ఇండివిజువల్ అయిపోయింది, వ్యక్తిగతం అయిపోయింది. కానీ మనమందరం ఏం చేయాలంటే కలిసిగట్టుగా దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచబడాలి. దేవుణ్ణి ఘనపరిచినప్పుడు ఆయన నామం మహిమపరచబడతా ఉంటుంది. ఆమేన్. వెంటనే మనం 3వ లక్షణంలోకి వెళ్దాం. ఈ గుర్రములన్నీ కలిసి ఏం చేస్తాయంట? ఇప్పుడే చెప్పా, 4 గుర్రాలు కూడా ఏక మనసును కలిగి ఉంటాయి. చెప్పండి, ఏ మనసు? ఒకే మనసు. 2, 3 మనసులు ఉండవు. నేను తూర్పు వైపు వెళ్ళిపోతా, నేను ఉత్తరం వైపు వెళ్ళిపోతా, నేను ఇంకొక వైపు వెళ్తా అనో. వాటిని నడిపించే నాయకుడు ఎటువైపు అయితే సూచిస్తాడో ఆ మార్గం వైపు వెళ్తాయి. అవి కొండలు కానీ, గుట్టలు కానీ, లోయలు కానీ, ఎత్తు కానీ, పల్లవు కానీ, ఏదైనా సరే అవి ఏక మనసును కలిగి ఉంటాయి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనం ఈరోజు అనేక భిన్నాభిప్రాయాలను కలిగి ఉన్నాం, విభిన్నమైన ఆలోచన కలిగి ఉన్నాం, వ్యతిరేకతలను కలిగి ఉన్నాం, ఆత్మీయ ద్వేషాలు కలిగి ఉన్నాం. కానీ ఇది మనకు తగునా? ఇది నాది, అది నీది, ఇందులోనే నేను ఉండాలి, అందులో నేను ఉండాలి అనేటువంటి ఆంక్షలు విధించుకున్నాం. ఇది క్రైస్తవులకు తగునా? కానీ కాదు. బైబిల్ చెప్తా ఉంది 133వ కీర్తన ఏముంది చదివితే, మొదటి మాటలో, మొదటి వచనంలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలో, ఎంత మనోహరం. ఏం కలిగి ఉండాలి మనము? ఐక్యతను కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఐక్యత గురించి రోమీయులు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. గుర్రములు ఏక మనసును, ఐక్యతను కలిగి ఉంటాయి. అలాగే ప్రభు అయిన యేసును ఆరాధిస్తున్న మనము, ప్రభును నమ్ముకున్న మనము ఏక మనసు కలిగి ఉండాలి. ఒక్క శరీరములో మనము అనేకమైన అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగుండునో ఉండదో అలాగే ఒక్క మాట ఇక్కడ గమనించి, అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ అందరికి అర్థమవుతుందా? మనందరం ఒకే శరీరాన్ని భుజిస్తున్నాం. యేసయ్య శరీరములో, ఒకే శరీరంలో మనం పాలు పొందుతున్నాం. నేను అలాంటి ఆడామను, నేను మొగామను, నేను వేరే కులస్తుని, ఆ కులములో ఈ కులములో ఉన్న ఏరా ఊరుని, ఆ ఊరుని అనుకుంటున్నారు. ఆ రోమా సంఘంలో ఆనాడు అలాంటి స్థితులు ఉన్నాయి. కానీ పౌలు గారు చెబుతున్నాడు, మనమందరం ఒకే శరీరమై ఉండాలి. ఆమేన్. ఎందుకంటే క్రీస్తు శరీరం మనమందరము. ఎంత గొప్ప విషయాలు మనకి బోధించబడుతున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఒక్క శరీరంలో ఈ చెయ్యి నాదే, ఈ చెయ్యి నాదే, ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. కానీ ఇవన్నీ ఎలా పనిచేయాలో ఒకే మైండ్ ఏం చేస్తుందంట? ఇన్నిటికీ కూడా పనులు ఒప్పజెబుతూ ఉంది. ఈ చెయ్యి ఇలాగ లేపమంటాం, ఇదంతా నాలోంచి జరుగుతుంది. నేనే కమాండ్ చేస్తున్నాను. అవునా కాదా? అలాగే క్రీస్తు మనకు ప్రభువే ఉండినప్పుడు ఆయన చెప్పినట్టు మనం నడవాలి. ఈ గుర్రములు ఏక మనసును కలిగి ఉంటున్నాయి. ఇంతకుముందు చెప్పాను మీకు,
ఆ తన యొక్క రథసారథి ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళమంటున్నాడో ఏక మనసు కలిగి వెళ్తున్నాయి. మరి ప్రియదేవుని బిడ్డలారా, మనము కూడా అనేకులమైన మనము అని బైబిల్లో రాయబడింది. ఒక్కటిగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అలాగే 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా చదువుదాం. నేను వెంటనే 4వ లక్షణంలోకి వెళ్ళబోతున్నాను. చాలా విషయాలు ఉన్నాయి. మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని ఏక మనసుతోనూ ఏకాత్మతోనూ మీరు సన్నద్ధులైన సిద్ధముగా ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 10వ అధ్యాయం 17వ వచనంలోకి వెళ్ళండి. అందరూ అర్థమవుతుందా? సహోదరులారా, మీరందరూ కూడా ఏక మనసు. గుర్రాలకు ఏ మనసు ఉంది చెప్పండి, ఒకసారి చెప్తారా? ఏ మనసు ఉందండి? ఏక మనసు ఉందండి. ఒకే మనసు అండి. ఏక మనసు అంటే బహు మనసు కాదు. బహు మనసు అంటే అనేకమైన మనస్తత్వాలు. 4 గుర్రాలు కలిసి 4 పనులు ఉంటాయి. కానీ అట్లా ఉంట్లా, వాడికి నచ్చినట్టు ఉంట్లా. రథసారథి ఏ విధంగా నడిపిస్తున్నారో ఏక మనసు కలిగి వెళ్తా ఉన్నాయి. పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు కూడా సహోదరులారా ఏక మనసు కలిగి ఉండాలి, ఒకే ఆత్మ కలిగి ఉండాలి, ఒకే నడిపింపు కలిగి ఉండాలి. 10వ అధ్యాయం 17వ వచనం. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 17. మనమందరము ఒకటే రొట్టెలో, రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. ఎంత గొప్ప విషయం అండి ఇది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మీ అందరికి అర్థమవుతున్నాయి ఈ మాటలు? సహోదరి సహోదరుడా, వేరు వేరు కాదండి. మన ఊరులు వేరు కావచ్చు, మన ప్రాంతాలు వేరు కావచ్చు, మన భాషలు వేరు కావచ్చు. ఒకే రొట్టె, ఒకే శరీరం, అది క్రీస్తు శరీరము. మన కొరకు కలవరగిరిలో గాయపడ్డ శరీరంలో మనం పాలు పంచుకుంటున్నాం కదా. మనకెందుకండి భిన్నాభిప్రాయాలు? ఎవరైనా తమ శరీరాన్ని కాన్ చేసుకుంటారా? తమ శరీరాన్ని గాయపరుచుకుంటారా? అలా చేసుకున్న వారు ఎవరయ్యా అంటే మూర్ఖులు, విచక్షణతను కోల్పోయిన వారు. ఇవాళ క్రైస్తవుల్లో ఒక ప్రేమ ఉందంటే, పొరుగువారిని ప్రేమించగలిగే ఒక గొప్ప లక్షణం ఉందంటే, అది కేవలం, నేను చెప్తున్న గర్వంగా ఈ మాట, అది కేవలం క్రైస్తవుల్లోనే ఉంది. దేవునికి స్తోత్రం. నీ పొరుగువారిని ప్రేమించండి, అవసరమైతే మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థించండి. ఇలా చేసే వాళ్ళ మనసు ఎవరిదంట? క్రైస్తవుల మనసు. అంత గొప్పవారో మనం, దేవుని కొరకు అంత ప్రత్యక్షించబడిన వారో మనం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక త్రాటి మీద మనం నిలబడాలి. ఎవరు చేస్తున్నదైనా సరే దేవుని సువార్త ఒక్కటే. కానీ భిన్న అభిప్రాయాలు వద్దు. వాళ్ళదేనండి, మాదేనండి, మా చర్చి మాదండి, వాళ్ళ చర్చి వాళ్ళదని. దొడ్లు ఉండొచ్చు అనేకమైనవి, చర్చిలు ఉండొచ్చు అనేకమైనవి. దేవుడు ఎక్కడ ఎవరినైనా రక్షించని, ఒకే దేవుడు మనం రక్షించింది. ఆమేన్. అందుకనే అనేకులమైన మనము ఒక్క శరీరం అని గ్రహించాలి, ఒక్క ఆత్మని గ్రహించాలి. అది క్రీస్తు ఆత్మ, క్రీస్తు శరీరము. ఆమేన్. అర్థమవుతుంది అందరికీ? వెంటనే మనం 4వ లక్షణంలోకి వెళ్దాం. 4వ లక్షణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గుర్రములు బహుధైర్యమైనవి, ధైర్యము కలిగినవి. చెప్పండి అందరూ, ఏం కలిగి ఉన్నవి? ధైర్యం. ఫరో గుర్రాల యొక్క ధైర్యం ఎలాంటిదో తెలుసా? సముద్రంలో, ఏ సముద్రంలో? నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ అధ్యాయం 2 అధ్యాయాలు చదివితే మీకు అర్థమవుతుంది ఎంత గొప్ప ధైర్యం అంటే వాటికి ఉన్న ధైర్యం. సావు ఎదురుగా వస్తున్నా సరే, ఆ సముద్రంలోకి వెళితే సావే తప్ప ఇంకొకటి లేదు. అయినా సరే రథసారథి చెప్పాడు పద అనగానే అమాంతంగా వెళ్ళిపోయినవి. గొప్ప ధైర్యం గలవి. ఆ ఫరో గుర్రాలతో ఎందుకు సొలొమోను గారు సంఘాన్ని పోల్చాడో మీకు అర్థమై ఉండాలి. ఈ విషయాన్ని బట్టి మనము కూడా ఒక్కసారి మన ప్రభు అయిన యేసయ్య రక్తం ద్వారా కొనబడ్డ మనము మన సొత్తు కాదు, ఆయన సొత్తు. పౌలు మాట్లాడుతున్నాడు, గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. హల్లెలూయా. ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి. ఎవరు నిలబడుతున్నారు ఈ స్టేట్మెంట్ ఈరోజు?
ఈ స్టేట్మెంట్ మీద ఎవరు నిలబడతారు? నిలబడుతున్నామా? బాధ వస్తే భయపడిపోతున్నాం, సువార్త చూడటానికి భయపడిపోతున్నాం. ప్రతి విషయంలో మనకు భయం 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 భయం. కుటుంబం ఏమవుతుందో, పోషణ ఏమవుతుందో, ప్రతి విషయంలో భయం. పరో గుర్రములకు భయము లేవా? సావైనా సరే నా రాజు కోసం నేను చస్తా, నేను చావడానికైనా సిద్ధమే. ఇవాళ క్రైస్తవులమైన మనము, పౌలు గారు చెబుతున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి. ఎంతమంది ఇష్టపడుతున్నాం ఈరోజు, ఈ రాత్రి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి క్షణములో మనకు భయం ఉంటుంది. నేను చెప్తున్నా, ధైర్యము కలిగి నిలబడగలగాలి మనం. ఆమేన్. ధైర్యము లేకపోతే మనం ప్రభువుని ఆరాధించుటో అర్థమే. భయపడిపోకూడదు. మరి యేసు ప్రభు వారి శిష్యులు ఎంత ఘోరంగా చంపబడ్డారండి. దేనికోసం? మనందరి రక్షణ కోసమే కదా, సువార్త కొరకే కదా, ప్రభు కొరకే కదా వారు అన్ని పాట్లు పడింది. ఈరోజు ఇంకా మనం పిరికివారుగా ఉండకూడదు, ఉండడానికి వీలు లేనే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ధైర్యముగా ఉండడం కొరకు మనం 1-2 విషయాలు మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో క్రైస్తవులమైన మనకు మన ధైర్యం ఎలాగుండాలి అనే విషయం మీద మనం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము చదువుతారా ఒకసారి? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము, యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనం త్వరగా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఆమేన్. యెహోషువ యుద్ధాలకు వెళ్ళాలి, యుద్ధాలు ఎన్నో చూడాలి. యుద్ధములో భయపడ్డాడంటే వాడు అక్కడ చచ్చిపోయాడు అంతే. యుద్ధము అంటే భయంకరమైన కత్తులతో, కటారులతో మీదకు వస్తారు. ఆ యుద్ధాన్ని చూసి, ఆ యుద్ధ వాతావరణాన్ని చూసి నువ్వు భయపడటానికి వీలు లేదు. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుమా, నేను నీకు తోడై ఉంటాను. ఆమేన్. క్రైస్తవులతో అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మనకు ధైర్యాన్ని ప్రభు ఇస్తున్నాడు. ప్రభు ధైర్యంగా తన ప్రాణాన్ని సిలువలో వెళ్తుందని తెలిసినా సరే పూర్తిగా శరీరాన్ని, దేహాన్ని ఏం చేశాడంట? ఈ లోకానికి అప్పచెప్పాడు. ఏదైనా చేసుకోండి. కానీ భయపడ్డా? ఆయన భయపడితే ఈరోజు మనకు రక్షణ లేదు. ఇవాళ సువార్త చెప్పే విషయంలో ధైర్యముగా ఉండాలి. దేవుని వాక్యాన్ని బోధించడానికి నువ్వు ధైర్యంగా ఉండాలి. లేదంటే నువ్వు నిలబడలేవు, నువ్వు రక్షించబడలేవు, ముందు ఇతరులను కూడా రక్షించలేవు. మనం పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. ఏ విషయంలో మనం ధైర్యంగా ఉండాలి అనే విషయాన్ని ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17-18. మొదట నిలబడాలండి. ఏం చేయాలంట? మొదట నిలబడాలి. ఈ 17-18 వచనాలు మనం చదివితే ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు ఆయన మమ్మల్ని రక్షించును. ఆయన రక్షింపకపోయినను రాజా, అది ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి. బైబిల్లో ఎంత గొప్ప స్టేట్మెంట్ అంటే ఇది హృదయాలను కదిలించేటువంటి అనుభవం ఇది. షడ్రక్, మేషక్, అబేద్నెగో అటువంటి 3 యవనస్తులు సావుకు సిద్ధపడ్డారు. విగ్రహారాధన చేయడానికి, దేవతను మొక్కడానికి, ప్రతిమను మొక్కడానికి రాజు ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఏమన్నారు తెలుసా? చివరికి సావు దాకా వాళ్ళని తీసుకెళ్ళినా సరే అగ్నిగుండంలో వేసి మిమ్మల్ని చంపుతాం, ఎప్పుడైనా మారతారా లేదంటే అంటున్నారు. అక్కడ మీరు పడేసినా సరే అగ్నిగుండంలో మా దేవుడు రక్షిస్తాడనేటువంటి ధైర్యం మాకుంది. ఆయన సమర్థుడు అని చెప్తున్నారు. రెండోది, ఒకవేళ రక్షింపకపోయినా సరే ఈ విశ్వాస పరీక్షలో నెగ్గేది మేమే. హల్లెలూయా. అయినా సరే మేము పూజింపం, మొక్కం. ఎవరికి ఉంది ఈ ధైర్యం? కుటుంబంలో ఎవరు ఏమన్నారని, బంధువులు ఎవరు ఏదన్నారని తల వంచే అనుభవంలో తప్ప మనం ఇలా యథార్థంగా నిలబడుతున్నామా?
ఇలా ధైర్యంగా మాట్లాడుతున్నామా? ధైర్యంగా బతుకుతున్నామా? కొంతమంది బైబిల్ అట్టి దాచిపెట్టుకుంటారండి, కవర్లలో పెట్టుకుంటారండి. రెండోది, బంధువులకు చెప్పరు. ఎందుకంటే కులములు వెలివేస్తారు పాస్టర్ గారు, కుల తాంబూలాలు వెలివేస్తారు. ప్రభువు నమ్ముకున్నందుకు వదిలేయమని చెప్పారు మా కులస్తులు మమ్మల్ని. మేము వదిలేయం అన్నప్పుడు ఏమన్నారంటే మమ్మల్ని 1 సంవత్సరం పాటు కులములో నుంచి వెలివేశారు. ఎలాగయ్యా అని మీరు చెప్తారేమో. కుల తాంబూలాలు ఇస్తారు కదండి, తాంబూలం ఇచ్చినోడి ఇంటికే పోవాలా, వారినే గలుపుకోవాలా, వారితోనే సహవాసం చేయాలంట. పల్లెటూరులో కుల తాంబూలాలు ఉంటాయి, ఆకు వక్కలు పెళ్ళిళ్ళ టైంలో. వాటిని తీసుకున్న వాళ్ళే కులములో ఉండాలి, వాటిని తీసుకోకపోతే కులములో ఉండటానికి వీలు లేదంట. మాకు సంవత్సరం పాటు నిషేధించారు. మరలా వాళ్ళే మళ్ళీ ఇస్తామంటారా బాబు? మీరు ఇయ్యవద్దు, చెయ్యవద్దు. దేవునికి స్తోత్రం. మీరు మమ్మల్ని వెలివేసినా సరే మీ మంచి కోసం మేము ప్రార్థన చేస్తాం, మీ రక్షణ కోసం మేము నిలబడతాం. ఆమేన్. మమ్మల్ని కాపాడిన దేవుడు, మమ్మల్ని రక్షించిన దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అనే విషయంలో మేము నిలబడ్డాం. ఈ ముగ్గురు ఈ రకంగా నిలబడటం ద్వారా ఆ బబులోని దేశమే రక్షించబడింది. చెప్పలు కొట్టండి గట్టిగా. ఏ విగ్రహం అయితే నిలబెట్టారో, ఏ రాజు అయితే గర్వంతో మాట్లాడారో, ఏ రాజు అయితే సంపాలనుకున్నాడో, ఏ రాజు అయితే తనను తాను గొప్పగా చేసుకున్నాడో, అదే రాజు కళ్ళకు కట్టబడిన గంతలు తొలగించబడ్డాయి. ఎవరి ద్వారా? దేవుని బిడ్డల ద్వారా. ఆమేన్. నీకుందా ఈ ధైర్యం? మీరు ఎలాగుంటారా? ఎవరికైనా ఉందా ఇలాంటి త్యాగం? వాళ్ళని వేయడానికంటే అగ్నిగుండంలో వేయడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అగ్నికి ఆహుతైపోయారు. కానీ వీళ్ళు మాత్రం అగ్నిలో హాయిగా ఏసీలో ఉండేలాగా. రాజు కళ్ళు ఎలా తెరవబడ్డా తెలుసా? వేయబడింది 3, కానీ అందులో ఉంది 4. దేవునికి స్తోత్రం. ఇది మన దేవుని అనుభవం. మన దేవుళ్ళో ఒకే శరీరం అన్నాను కదా, ఇది ఇలాగొస్తాడు మన దేవుడు. ఒక ఆత్మయందు, ఒక శరీరమందు మనం నిలబడితే మన దేవుళ్ళు మనల్ని అలాగా వచ్చేస్తారు. సమర్థుడా కాదా ఆయన? అసాధ్యమైన వాటిని సుసాధ్యంగా మార్చే దేవుడా కాదా మన దేవుడు? అవును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాగ అనేకమైన విషయాలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పడానికి సమయం లేదు. ఒక్కొక్క అంశం కొరకు నేను అనర్గళంగా 1 గంట ప్రసంగం చేయగలను. ఇప్పుడు మీకు ఏదైతే 4 అంశాలు చెప్పానో ఆ 4 అంశాలకు 4 ప్రసంగాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ప్రభు చిత్తం అయితే మరిన్ని విషయాలు ఇదే ఆ దేవుని స్వరం ఆ ప్రార్థనా మందిరం ద్వారా మనం తెలుసుకుందాం. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా ఒక్కసారి గుర్తు చేస్తున్న 4 లక్షణాలని. మొదటి లక్షణం ఏంటంటే మరి గుర్రములు విలువైనవి, అలాగే సంఘము కూడా దేవునికి ఎంతో విలువైనది. సంఘము వారి కొరకు, వారి స్వార్థం కొరకు బతకటానికి వీలు లేదు. కేవలం వారు దేవుని ప్రజలై ఉన్నారని దేవుని వాక్యం చలవిస్తుంది. రెండవది లక్షణం ఏంటంటే గుర్రములు రాజును, రథమును మోస్తూ ఆయన గణపరుస్తున్నాయి. అలాగే క్రైస్తవమైన మనం కూడా వాక్యాన్ని మోస్తూ, వాక్యాన్ని అనేక ప్రాంతాలకు పట్టుకెళ్తూ దేవుని ఘనతను, దేవుని మహిమను మనం వివరిస్తూ అనేక మంది దగ్గర ఏం చేయాలంటే మనం దేవుణ్ణి మహిమపరచాలి. ఆమేన్. అర్థమవుతుందా? 3వ లక్షణం, గుర్రములు ఏక మనసును కలిగి ఉంటాయి. వాడికి నచ్చినట్టు కాదు, ఒకే ఆత్మ కలిగి, ఒకే శరీరం కలిగి క్రైస్తవులైన మనం ఎలా ఉండాలంట? ఒకే ఆత్మలో, ఒకే శరీరంలో మనం ఉండాలి. ఎవరికి నచ్చినట్టు క్రీస్తు ఏ విధంగా మనకు బోధిస్తాడో ఆ విషయాల్లో మనం నిలబడగలగాలి. 4వ లక్షణం, గుర్రములు బహుధైర్యమైనవి. సావు ఎదురుగా కనపడుతున్నా సరే సస్తానికైనా అవి సిద్ధమే, కానీ వెనక్కి తిరిగి అవి చూడవు. అలాగే క్రైస్తవులు కూడా బహుధైర్యంగా ఉండాలి. షడ్రక్, మేషక్, అబ్దెగినటువంటి 3 యవనస్తులు మరి ఏం చేశారంటే ప్రాణాలకు తెగించి వాళ్ళ ప్రాణ త్యాగం కూడా చేశారు ఆల్మోస్ట్. కానీ దేవుడు వాళ్ళని కాపాడాడు. ఆ దేశాన్ని 3 మార్చేశారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీవెందుకు దేవుని కొరకు పని చేయకూడదు? నీవెందుకు నేను చేతగాను కానీ, నేను చాలా మందికి ఉద్దేశం ఏంటంటే నాకు డబ్బు లేదండి, నేను చేతగాని వాడినండి, నా బ్రతికింతేనండి అని చాలామంది బాధపడుతున్నారు. లేదండి, దేవుని చేత ఎన్నుకోబడ్డ మనము రాజసమూహం. ఆమేన్.
ఈ లోకంలో నీకు విలువ లేకపోవచ్చు, ఈ లోకంలో నేను అనేక మంది ఇబ్బంది పెట్టవచ్చు, కానీ కాదు, దేవుడి దగ్గర నీకు గొప్ప విలువ ఉంది. ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు మనకు కల్పించాడు. ఆయన సంఘాన్ని ఆయన ప్రేమించినట్టు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ప్రేమించరో. ప్రాణత్యాగాన్ని చేసి ఆయన సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మనం కూడా భయపడక చెప్పబడిన 4 లక్షణాల ద్వారా మనం కూడా ముందుకు వెళ్దాం. దేవుని రాజ్య విస్తరణలో మనందరం పాలుభాగస్తులు అవుదాం. కూర్చోమాక, అట్లాగే ఉండిపోమాక, రా. ఈ మాటల ద్వారా నీవు పురికొల్పబడి, ఈ మాటల ద్వారా నీవు ఉజ్జీవింపబడి దేవుని వైపు అడుగులు వేస్తూ, మరి అందుకనే శత్రు దేశమైనటువంటి ఐగుప్తు ఫరో యొక్క గుర్రములకు మరి ఎంత గొప్ప ప్రత్యేకతలుంటే సొలొమోను, రాజైన సొలొమోను కొన్నాడు. అలాగే ఈ లోకములో ఎన్నిక లేని మనము, ఎన్నిక చేయబడిన మనము, పాపపు స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ప్రేమించి ఆయనున్న ఎలుగులో, ఆయన ఎలుగే ఉన్నట్టుగా పరిశుద్ధతలో ఆయన పరిశుద్ధతను, ఆయన ఎలుగును మనకిచ్చి ఆశ్చర్యపరిచాడు. ఇటు మాటల ద్వారా మీరందరూ దీవించబడి ఆశీర్వదించబడుదురుగాక. 1 సెకండ్ మరొకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయం ఇచ్చినటువంటి దేవుని స్వరం ప్రార్థనా మందిరం వ్యవస్థాపకులకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడి మాటలను దీవించునుగాక.